ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. Ephesians chapter 2, reading all together verse 22. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయ్యుటకు కట్టబడుచున్నారు. మరొకసారి చదువుదాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయ్యుటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలము, ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఆలకించు జవాబిచ్చునామమున ఈ సాయంకాలం నీ పాదం దగ్గర చేరి నీ ధర్మోపదేశం వినుట కొరకై తీసుకుని వచ్చిన నీ ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఉదయకాలం నుండి నీ సన్నిధిలో మాకిచ్చిన ఆనంద జల ప్రవాహాన్ని బట్టి స్తోత్రాలు. నీ శిలువ వర్తమానము వేదుల్లో ప్రకటించడానికి చూపిన దయను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. మా అక్కర కొలది ఈ సాయంకాలము మాకు పరిచర్య చేయట కొరకే దిగిరమ్మని ప్రార్థిస్తున్నాము. ఇశ్రాయేలీయులు ఇచ్చే స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడవు, మా మధ్యలో కూడా ఆసీనుడవై మీ చొక్కాయ మా మీద కప్పి మేము ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును చూచి ఆనందించినట్లు, ఆ ఆనంద జల ప్రవాహములు మేము త్రాగి తృప్తి పొందినట్లు మీరు మా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ సాయంకాలము నీతో సహవాసమును ఆపేక్షించి సమీప దూర ప్రాంతాల నుండి మీరు తీసుకుని వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు. వ్యయ ప్రయాసలు కూర్చి పనిపాట్లను పక్క నుంచి నీ మెల్లని మధురమైన స్వరం వినాలని ఆశపడిన వారందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాము. మా అక్కర తీర్చుట కొరకై దిగిరమ్మని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని వారు రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినట్లు, బలహీనలు బలపరచబడినట్లు, ప్రశ్నలు గల వారికి జవాబు పొందినట్లు, హృదయంతరంగములో ఖాళీగా ఉన్న వారు నింపబడినట్లు, రోగగ్రస్తులు స్వస్థపరచబడినట్లు, పడిపోయిన వారు తిరిగి లేపబడినట్లు, పాడైన వారు కట్టబడినట్లు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. నీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప అనుగ్రహించుము. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు పాపాత్ముడైన మానవుల మధ్యలో నివసించాలని సంకల్పించి కాలము సంపూర్ణమైనప్పుడు ఆ ఏర్పాటును మనలో నెరవేర్చుట కొరకై యేసుక్రీస్తు రూపాన భూమి మీదకి వచ్చి సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన కారణం చేత మహిమను కోల్పోయిన మానవుడు మహిమలోనికి తీసుకురాబడ్డాడు. దేవుని సన్నిధిని విడిచి దేశదిమ్మరిగా తిరుగుతున్న మానవుడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించగలిగాడు. దేవునికి దూరం అయిపోయిన మానవుడు దేవునికి సమీపస్థుడయ్యాడు. అట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన మానవుల మధ్యలో
దేవుడు నివాసం చేయాలని సంకల్పించుకున్న తీరు మానవ జ్ఞానమునకు మించినది. ఆ దేవుని నివాస స్థలాన్ని గురించి ఉదయకాలం నుండి కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ఆరంభించినాం. దాంట్లో మొదటిది ద ఫార్మేషన్ ఆఫ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని నివాస స్థల ఏర్పాటు. అది నిప్పుతో అగ్నితో ఆరంభించబడింది అన్నది మన గమనానికి తీసుకురాబడింది. రెండవ విషయము ద ఫంక్షన్స్ ఆఫ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని నివాస స్థల బాధ్యతలు, విధులను గురించి కొన్ని విషయాలు మన గమనానికి తీసుకురాబడ్డాయి. ఈ సాయంకాలం మీరు అనుమతిస్తే ద ఫాల్ ఆఫ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని నివాస స్థల పతనము లేదా పడిపోవుట. దేవుని నివాస స్థలం ఏంటి, పడిపోవడం ఏంటి అని సాధారణంగా మనలో ప్రశ్న ఉద్భవించుట సహజమే. అయితే దేవుని నివాస స్థలము గుణ మానవుడు తిరిగి పాపం చేసినప్పుడు, పాపం వైపు పరుగులు తీస్తున్నప్పుడు ఆ నివాసము పడిపోవట సహజమే అని దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి అలాంటి నివాస స్థలాన్ని తిరిగి దేవుడు నివసించడానికి యోగ్యమైనదిగా చేసుకోవటానికి అవకాశం ఉందా అనే ప్రశ్న మనలో ఉద్భవింపక తప్పదు. దానికి జవాబు దేవుని వాక్యమైన బైబిల్లో ఖచ్చితంగా దేవుడు మరలా వారి మధ్యలో నివాసం చేస్తాడన్న సంగతి వాస్తవం. మానవుడు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన తర్వాత పడిపోయే 5 పతనాలు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. మొట్టమొదట దేంట్లో పడిపోయాడు? రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము, 1 Kings chapter 18, 30వ వచనం, 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠము. ఏలియా దినాల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవునికి విరోధముగా జీవిస్తున్న దినాలవి. బయలును దేవతగా తలంచి, యెహోవా దేవుణ్ణి దేవునిగా తలంచి, అటు మొగ్గు చూపక ఇటు మొగ్గు చూపక మధ్యంతర స్థితిలో నివసిస్తున్న దినాల్లో ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో నిలిచిందరు అన్న కేక వేస్తూ ఇశ్రాయేలులోనికి ప్రత్యక్షమైన ప్రవక్త పేరే ఏలియా. ఏలియా అనగా యాజ్ అబౌవ్, పైనున్నవాడు, పైనుండి పంపబడినవాడు అని అర్థము. ఆయన దేవుడు ఈ భూమి మీదకి ఓ ప్రవక్తగా పంపించడంలో ఉద్దేశం ఏంటంటే 2 తలంపుల మధ్యలో నివాసం చేస్తున్న దేవుని ప్రజలైన వారు ఆ బయలు నుండి బయటపడి జీవము గల దేవుని వెంబడించాలనే కోరిక. ఈ దినాల్లో విశ్వాసులకు కూడా ఏ సందేహం లేకుండా ఇలాంటి స్థితిలోనే ఉన్నారంటే తప్పు కాదేమో. బాహ్యంగా ఆలోచించినప్పుడు దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిగా కనిపిస్తున్నారు. అంతరంగంలో తొంగి చుట్టానికి ప్రయత్నించినప్పుడు దేవుడు దయము రాజ్యం వెళుతున్నాయంటే తప్పు కాదేమో. ఇలాంటి పరిస్థితి ఇదిమిద్దంగా దేవుని నామానికి ఎంత మాత్రము ఇష్టమైంది కాదన్నది వాస్తవం. ఆ కారణాన దేవుని ప్రజలైన వారు సాతానుతో వియ్యముందిన కారణం చేత దేవుని యొక్క సంపూర్ణ అనుభవాన్ని వారు పొందలేకుండా, దేవుని నివాస స్థలాన్ని అనుభవించలేకుండా పడిపోయిన బలిపీఠాన్ని కలిగి ఉన్నారన్నది వాస్తవం. దేవుడు తిరిగి మనల్ని లేపుడు కొరకై పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయాలని సంకల్పించినాడు. ఇశ్రాయేలీయులకు బలిపీఠము దేవునితో మాట్లాడటానికి గుర్తుగా ఉన్నదన్నది బైబిల్లో పరిచయం. దేవుని యొక్క బలిపీఠం ద్వారా మానవుడు దేవుని సంధించడానికి, దేవుడు మానవుని సంధించడానికి ఏర్పాటు చేయబడిన సాధకం. అలాంటి స్థలమే పాడైపోతే ఇక మానవుడు దేవుణ్ణి ఎక్కడ సంధించగలడు? అలాంటి స్థలమే పడిపోతే దేవుడు మానవుని ఎక్కడ దర్శించగలడు? మానవుడు దేవుని దర్శించడానికి, దేవుడు మానవుని దర్శించడానికి వీలులేని స్థలములోనికి
ఈ దినాన్ని విశ్వాసులు తీసుకురాబడ్డారు. ఆ కారణాన పడిపోయిన బలిపీఠం యొక్క జీవితాలు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా పడిపోయిన మన మధ్యలోనికి దేవుడు తిరిగి ఆ బలిపీఠాన్ని కట్టి దేవుని నివాస స్థలాన్ని ఉంచాలని కోరుతున్నాడు. అయితే ఈ రాత్రి మనం గమనించాల్సిన ప్రాథమికమైన విషయం ఏంటంటే, అసలు మన బలిపీఠాలు పడిపోయాయా అన్న వాస్తవికత గుర్తించుట చాలా అవశ్యం. దేవుని యొక్క వాక్యములో బలిపీఠము ఓ సాధారణమైన కట్టడం, 3 అడుగులు పొడవు 2 అడుగులు వెడల్పుగా దాన్ని కడుతూ వచ్చినారు. దాన్ని దాదాపు 4 రకాలైన మెటీరియల్తో, సామాగ్రితో కట్టడం ఆనవాయితీ. మొదటిది మట్టితో బలిపీఠాలు కట్టారు, రెండవది చెక్కతో బలిపీఠాలు కట్టారు, మూడవది రాతితో బలిపీఠాలు కట్టారు, నాలుగవది ఇత్తడితో బలిపీఠాలు కట్టారు. బలిపీఠం దేంతో కట్టినా పడిపోవటానికి అవకాశం ఉందన్న సంగతి వాస్తవం. ఒకవేళ మట్టితో కట్టిన బలిపీఠం తొందరగా పడిపోవచ్చు, ఇత్తడితో కట్టిన బలిపీఠం ఆలస్యంగా పడిపోవచ్చు. మెట్టుకు పతనం వాస్తవం. అలాగే మన జీవితంలో కూడా కొంతమంది మట్టితో కట్టబడిన అనుభవంలో ఉన్నా, కొంతమంది ఇత్తడితో కట్టబడిన అనుభవంలో ఉన్నా పడిపోయిన స్థితి మాత్రం ఎంతో వాస్తవం. పాత నిబంధన అంతట్లో ఈ బలిపీఠం క్రైస్తవ జీవితానికి ఒక అనూహ్యమైన నిరీక్షణ కలిగించేదిగా ఉంది. బలిపీఠం లేకపోయినప్పుడు దేవుని ప్రజలైన వారు దేవుని సన్నిధిలో నుండి దూరంగా దాటిపోయారు. కొత్త నిబంధన వచ్చినప్పుడు ఆ బలిపీఠమే యేసుక్రీస్తు యొక్క శిలువకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలోని బలిపీఠము దేవుని ప్రజలను సమిష్టిగా ఉంచగలిగినట్లు, కొత్త నిబంధనలోని బలిపీఠమైన యేసుక్రీస్తు యొక్క శిలువ పాపాత్ముడైన మానవుణ్ణి అక్కడికి తీసుకుని రావటానికి ఇష్టపడుతుంది. ఆ శిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని దేవునితో సంధి చేసి, దేవునితో మాట్లాడి, దేవునితో నివసించే భాగ్యములోనికి తీసుకుని వచ్చినాడు. పాత నిబంధన బలిపీఠాలు పడిపోయాయి. కొత్త నిబంధన బలిపీఠమైన యేసుక్రీస్తు యొక్క శిలువ సదాకాలం ఉండే శిలువ. ఆ శిలువను గుర్చిన అనుభవంలోనికి మనం తీసుకురాబడాలనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఆ శిలువ మన హృదయాంతరంగంలో ప్రతిష్ఠించబడటానికి బదులుగా ఆ శిలువకు స్థానం లేకుండా మన హృదయాలు మూసివేయబడ్డాయంటే తప్పు కాదేమో. ఈ రాత్రి మన హృదయాలు ఆ శిలువకు తెరవాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా ఎంతకాలం యేసుక్రీస్తు యొక్క శిలువకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తావు? ఎంతకాలం యేసుక్రీస్తు అనే శిలువ నువ్వు అంగీకరించకుండా దూరంగా జీవిస్తావు? యేసుక్రీస్తు యొక్క శిలువ మానవ కోటికి శ్లాఘనీయమైన భాగ్యము, నిరీక్షణ కలగచేస్తుంది. యేసు ప్రభు వారి యొక్క శిలువకు వెలబట మానవుడు పతనములో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువకు వెలబట మానవుడు నిరీక్షణ లేకుండా జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువకు వెలబట మానవుడు గమ్యం లేకుండా జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువకు వెలపట మానవుని జీవితానికి సార్థకం లేకుండా జీవిస్తున్నాడు. ఇలాంటి పతనం అయిపోయినా, పాడైపోయినా, పాపం వైపు పరుగులు తీస్తూ పాతాళం వైపు జోగిపోతున్న పాపాత్ముడైన మానవుని ప్రేమించి పరిశుద్ధ దేవుడు ఈ భూమి మీదకి రావడానికి సంకల్పించినాడు. ఆ దేవుడు మానవుని పక్షాన తన పరిపూర్ణమైన పరాకాష్ఠ ప్రేమను వెల్లడి చేయట కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు శిలువ మీదకి వెళ్ళాడు. శాపగ్రస్తమైన శిలువ మీద ఆశీర్వాదమున కర్తని యేసుక్రీస్తు ప్రభువారు ఇట్టే నిర్హేతుకముగా వేలాడటానికి ఇష్టపడ్డాడు. కారణం లేని గాయములు ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకు కాదా? హేతువు లేని దెబ్బలు ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకు కాదా? ఆ ప్రశస్తమైన రక్త చిందింపు ఎవరికి? మన కొరకు కాదా? యేసుక్రీస్తు ప్రభువు కొట్టబడిన అనుభవించిన దెబ్బలు, ఆ శిలువ శ్రమలు ఎవరి కొరకు? పాపాత్ముడైన మానవుని కొరకు కాదా? ఆయనకు మనకు భౌతికంగా చూస్తే ఎలాంటి సంబంధము లేదు. అయితే దేవుడు మనల్ని ప్రేమించిన కారణం చేత తన ప్రాణాన్ని మన కొరకు ఈయటానికి ఇష్టపడ్డాడు. పాపాత్ముడైన మానవుడు పాపములో పరుగులు తీసి పాతాళం వైపు కొనసాగి పాతాళంలో కలిసిపోకూడదని దేవుడు సంకల్పించినాడు. ఆ కారణాన యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకే సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు మానవ జీవితానికి విలువ, యేసుక్రీస్తు ప్రభువు మానవ జీవితానికి సార్థకం, యేసుక్రీస్తు ప్రభువు మానవ జీవితానికి అర్థం, యేసుక్రీస్తు ప్రభువు మానవ జీవితానికి ఓ నిలువెత్తటి ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువు నీకు నిరీక్షణ లేని ఈ ప్రపంచములో, ప్రేమించలేని ప్రపంచములో, మోసం కలిగిన ఈ ప్రపంచములో నిన్ను ప్రేమించేది, నీకు నిరీక్షణ ఇచ్చేది, నిన్ను ఆదుకునేది, నిన్ను ఆశీర్వదించేది,
నీ జీవితానికి సార్థకత దయచేసేది, నీ విషయమే పట్టించుకునేది, నీ విషయమే బాధ్యత వహించేది ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. అందుకే బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసి రక్షించును. ప్రభుని యేసునందరూ నీ విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది. ఈ లోకంలో ఉన్నతకాలం దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యం నీదే. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదరు. రక్షించబడిన మనము, ఆ సిలువను బలిపీఠంగా చేసుకున్న మనము అనేకసార్లు ఆ సిలువను వెంబడించకుండా, సిలువను చూడకుండా, సిలువను గురించి శ్లాఘించకుండా, సిలువను అతిశయించకుండా ఆ సిలువను పడద్రోసిన స్థితిలో ఉన్నామంటే తప్పు కాదేమో. అలాంటి ప్రజల మధ్యలోనికి ఏలియా దిగి వచ్చినాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద నిలబడి పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. ఇది నా దేవుని కొరకు కావాల్సింది అదే. దేవా, నా జీవితం పడిపోయింది, నా బలిపీఠం పడిపోయింది, నేను కూడా బాగు చేయాలని కోరుతున్నాను, నన్ను కూడా మీరు బాగు చేయాలని ఇష్టపడుతున్నాను, దయచేసి పడిపోయిన నా బలిపీఠాన్ని కట్టడానికి మీరు సిద్ధమేనా? దేవుడు పడిపోయిన మానవుని కట్టడానికి నిరంతరము సిద్ధహస్తుడన్న సంగతి మనం మరిచిపోకూడదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బైబిల్లో పడిపోయిన బలిపీఠాలు బాగు చేయడం దేవుడికి ఎంత సంతోషమో, అలాంటి వ్యక్తుల జీవితాలు చూసినప్పుడు మనకు నిజంగా ప్రోత్సాహం, పురికొల్పు కలగక మానదు. ఇప్పుడు ప్రశ్న, బైబిల్లో ఎంతమంది బలిపీఠాలు కట్టారు, ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి కాదు. హౌ మెనీ ఆర్ ఆల్టర్ బిల్డర్స్ ఇన్ ద బైబిల్? పాత నిబంధనలోనే ఈ బలిపీఠాల యొక్క ప్రాశస్తత. అందుకనే దాదాపు 14 మంది బలిపీఠాలు కడుతూ వచ్చినారు. దాంట్లో మొట్టమొదటి బలిపీఠం కట్టిన వ్యక్తి నోహు. నోహు దేవుని కొరకు బలిపీఠం కట్టినప్పుడు దేవుడు ఇంపైన సువాసన ఆగ్రాణించినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. నోహు బలిపీఠం కట్టింది, అప్పుడే నీటితో కడగబడి శుద్ధి చేయబడి పవిత్రమైన ఆ భూమి మీద దేవుని కొరకు ఇష్టమైన పవిత్ర పక్షులను తీసుకుని వచ్చి అప్పగించిన సంగతి మనం ఎరుగుదము. అది మొదలుకొని దేవునికి బలిపీఠాలు కట్టి దేవునితో సహవాసం ఉందన్నట్టుగా మన పితరులైన వారు యాత్రను కొనసాగిస్తూ వచ్చినారు. ఇశ్రాయేలు దినాలకు వచ్చేటప్పటికి వారు లోకంలో కలిసిపోయి దేవుని బలిపీఠం లేకుండా ఉన్నారు. ఎంతకాలమైంది ప్రార్థనా బలిపీఠం లేకుండా, ఎంతకాలమైంది వాక్య బలిపీఠం లేకుండా, ఎంతకాలమైంది విజ్ఞాపన పరిచర్య బలిపీఠం లేకుండా, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు, సంఘాలు బలిపీఠాలు లేకుండా పడద్రోయబడ్డాయి. దేవుడు మన మధ్యలోనికి వచ్చి చూచినప్పుడు ఆయన మొట్టమొదట చూడాలని కోరేది ఏంటంటే, మనలో ఆ బలిపీఠం ఉందా? మనలో ఆ బలిపీఠం లేకపోతే దేవుడు మనతో ఎక్కడ మాట్లాడగలడు? మనతో ఆ బలిపీఠం లేకపోతే మనం దేవునితో ఎక్కడ మాట్లాడగలము? కనుక పాడైన బలిపీఠాన్ని బాగు చేయటానికి ఏలియా పాత నిబంధనలు వచ్చినట్లు పరలోకపు ఏలియని యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోనికి ఈ రాత్రి రావాలని కోరుతున్నాడు. సిద్ధమేనా? బలిపీఠం బాగు చేయబడకపోతే దేవుడు దాని మీద అగ్ని కురిపించడానికి ఇష్టపడడు. బలిపీఠం బాగు చేయబడకుండానే దేవుడు తను ఏమై ఉన్నాడో చూపించాలని మనం అనుకోవడం బహుశా అపోహై. ఏలియా బలిపీఠాన్ని బాగు చేసిన తర్వాత దాని మీద మాంసం ఉంచినాడు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. దేవుడు ఆ ప్రార్థనకు జవాబీయకుండా ఎలాగూ మౌనంగా ఉంటాడు. ఏలియా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినాడు. పైనుండి అగ్ని వచ్చింది. దేవుని యొక్క ప్రాశస్తత ఆ దినాల్లో ప్రజలు గుర్తించినారు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వారు దేవుణ్ణి వేణోళ్ళ పొగడి పాడి స్తుతించి హర్షించి తమను తాము అప్పగించుకోవటానికి ఇష్టపడినట్లు ఆ వృత్తాంతం మనకు తెలియచేస్తుంది. పడిపోయిన బలిపీఠం బాగు చేయబడినప్పుడు ఏలియాకు మాత్రమే కాదు, ఏలియా చుట్టూని ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, సర్వభూమికి ఆ దినాన ఆశీర్వాదకరము దేవుడు సంప్రాప్తం చేసినాడు. ఈ దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం మనం అలా దేవుని ప్రజల మధ్యలో తీసుకుని రాకుండా ఉండటానికి కారణము బహుశా పడిపోయిన బలిపీఠాలేమో. దేవుని నివాస స్థలాన్ని తిరిగి దేవుడు నిర్మించాలని కోరుతున్నప్పుడు మొట్టమొదటిగా బలిపీఠంతో ఆరంభిస్తున్నాడు. ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠము. అది మనకు దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ఫెలోషిప్, దేవునితోన్న సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ సహవాసంలో మనం పడిపోయినాం కనుక తిరిగి సహవాసంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అలాంటి అనుభవంలోనికి మనం తీసుకురాబడి దేవునితో నిత్యమైన సహవాసంలో ఉండాలని దేవుని అనాదిపూర్వకమైన సంకల్పం. ఇప్పుడు పడిపోయిన రెండో విషయం ఏంటి? నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. నెహెమ్యా 1:3.
వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది. ప్రాకారము అనగా గోడలు, ఫాలన్ వాల్స్, పడిపోయిన గోడలు. ఈ గోడలు మనకు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయి? దేవుని ప్రజలకున్న బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాయి. ఇట్ స్పీక్స్ ఆఫ్ స్టీవార్డ్షిప్. దేవుడు మనకు అప్పగించబడిన ఈ పరిచర్యలో బహుశా మనము తప్పిపోయామన్న స్థితి తెలియచేస్తుంది. గోడలు 3 విషయాలు తెలియజేస్తుంది. మొదటిది స్టేటస్, అంతస్తును తెలియచేస్తుంది. కాంపౌండ్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో కట్టింటారు, చాలా ఎత్తుగా కడతారు. లోపట ఎవరున్నారో మనకు తెలియదు, అలాంటి ఎత్తుగా కడతారు. అలాంటి కాంపౌండ్ వాళ్ళు చూస్తే మనం అనుకుంటాం ఇదేదో చాలా పెద్ద బిల్డింగే అనుకుంటాం. జైళ్ళకి కూడా అలాంటి కాంపౌండ్ వాల్స్ కడతా ఉంటారు. కానీ ఇప్పుడు జైలుని గురించి మనం మాట్లాడట్లేదు, కానీ గొప్ప వ్యక్తుల యొక్క ఇళ్లను గురించి మనం మాట్లాడుతున్నాం. కనుక కాంపౌండ్ వాళ్ళు, ఈ ప్రాకారం అనేది స్టేటస్, అంతస్తును మనకు చూపిస్తుంది. రెండవది సెపరేషన్, ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తుంది. మన కాంపౌండ్ వాళ్ళు కట్టుకోకపోతే మామూలు మన భారతదేశంలోనైతే వేరెవరు మన స్థలాన్ని ఆక్రమించడానికి అవకాశం ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో, అమెరికా దేశం లాంటి దేశాలలో కాంపౌండ్ వాల్ కాన్సెప్ట్ ఉండదు. ఏ ఇంటికి పొరపాటును కూడా కాంపౌండ్ వాల్ మనం చూడము, అన్నీ ఓపెన్ ఇళ్ళే. కారణం ఏంటంటే ఎవరు వేరే వారి స్థలంలో ప్రవేశించి ఎంక్రోచ్మెంట్ అనే పదానికి అక్కడ అర్థం ఉండదు. మన భారతదేశంలో ఎంక్రోచ్మెంట్ లేకుండా భవిష్యత్ జీవితం లేదంటే తప్పు కాదేమో. కనుక ఇది ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తుంది. ఇది నా స్థలము, ఇది మాకు చెందింది అని. అలాగే మన గోడలు ఉంటే అర్థం ఏంటంటే నేను దేవునికి చెందినవాడను, నేను దేవునికి ప్రత్యేకించబడిన వాడను, సాతానుతో నాకు ఎంత మాత్రమో పాలు లేదు. మొదటిది స్టేటస్, అంతస్తు. రెండవది సెపరేషన్, ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తుంది. మూడవది సెక్యూరిటీ, భద్రతను జ్ఞాపకం చేస్తుంది. సాధారణ కాంపౌండ్ వాళ్ళు ఉంటే బయట ఉన్న వ్యక్తులు లేదా దొంగ లాంటి వాళ్ళు లోపలికి వచ్చి దోసుకోవడం చాలా తక్కువే. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన కొరక ఇలాంటి ప్రాకారాలు నిర్మించాలని కోరాడు. ఆయన నిర్మించాడు కూడా. అయితే రోజులు గడిచే కొలది ఈ ప్రాకారము నెహెమ్యాలో చెప్పబడినట్లు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది. ప్రాకారం పడిపోయిన తర్వాత ఎవరైనా ఆ ఇంట్లోనికి ప్రవేశించవచ్చు. ప్రాకారం పడిపోయిన తర్వాత ఆ ఇంటి మీద ఎంతైనా దాడి జరగవచ్చు. ప్రాకారం పడిపోయిన తర్వాత ఆ ఇల్లు మిగతా ఇంటికి ప్రత్యేకమైనది కాదు అన్న సంగతి వాస్తవంగా తెలియపరచబడుతుంది. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్టివార్డ్షిప్, సేవా పరిచయ ధర్మములో ఈ ప్రాకారం పడిపోయింటే మనం గుర్తుంచుకొని పడిపోయినాక ఆ ప్రాకారమును తిరిగి కట్టబట్టడానికి లేదా కట్టించడానికి, దేవా నా స్థితిని కట్టు, నేను పడిపోయిన స్థితిని కట్టు. మన స్టేటస్ ఏంటి? మనం ఎంతటి గొప్పవాళ్ళము? ఎవరు చెప్పారు మనం గొప్పవాళ్ళమని అని భవిష్యత్తు మనం అనుకుంటామేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకని గొప్పది? బాగా చదువుందని గొప్పదా? ఇశ్రాయేలు నీ భాగ్యం గొప్పది. ఎందుకని గొప్పది? డబ్బుందని గొప్పదా? ఇశ్రాయేలు నీ భాగ్యం గొప్పది. ఎందుకని గొప్పది? అందం ఉందని గొప్పదే? ఇశ్రాయేలు నీ భాగ్యం గొప్పది. ఎందుకని గొప్పది? ఆస్తి ఉందని గొప్పదా? ఇశ్రాయేలు నీ భాగ్యం గొప్పది. ఎందుకని గొప్పది? రోగాలు లేవని గొప్పదా? ఇశ్రాయేలు నీ భాగ్యం గొప్పది ఎందుకంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఈ సర్వ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడిన వ్యక్తి అసమానుడు. అలాంటి వ్యక్తికి పోలికే లేదు. ఆయన దేవుని తర్వాత ఉన్న ఉన్నతమైన స్థానంలోనికి తీసుకురాబడ్డాడు. అలాంటి ఆధిక్యత దేవుడు పాపాత్ముడైన మానవునికి ఉచితంగా అనుగ్రహించినాడు. అలాంటి స్థానంలో నుండి, దేవునితో ఉండే స్థానంలో నుండి, దేవుని సింహాసనం మీద ఉండే స్థానంలో నుండి, దేవుని యొక్క ఆధిపత్యం అధికారం దగ్గర ఉండే స్థానంలో నుండి అనేక సార్లు మనం కింద పడిపోయిన వారంగా కనిపిస్తూ ఉన్నాం. ప్రాకారంలో ఉండవలసిన మనము ప్రాకారం కూలిపోయినదిగా కనిపిస్తున్నాం. మన స్టేటస్, మన స్థానములో తప్పిపోయాం. కనుక అనేక సార్లు మనకు అనిపిస్తుంది నేను ఎక్కడో ఉండాలా, కానీ ఎక్కడే ఉన్నానే. నాలాంటి వాడు ఇలాంటి పని చేయొచ్చా? నాలాంటిది ఇలాంటి కార్యక్రమానికి పూనుకోవచ్చా? నాలాంటి వాడు పడిపోవచ్చా? నాలాంటిది పడిపోవటానికి అవకాశం ఉందా? ఇది సంభవమేనా? పక్షిరాజులు సాధారణంగా ఎత్తైన స్థలాల్లో ఎగరడం ఆనవాయితీ. అలాంటి ఎత్తైన స్థలాల్లో ఎగురుతున్న పక్షిరాజుకు సాధారణంగా భూమి మీద మనస్సు ఉండదు.
భూమి పైనున్న పర్వతాల మీదే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటా పక్షిరాజుకు ఆనవాయితీ. పక్షిరాజు పొరపాటున భూమి మీద కానీ భూమికి సమీపంలో ఉన్న చెట్ల మీద కానీ అది నివాసం ఏర్పాటు చేసుకున్నట్ట అసంభవం. అలాంటి పర్వత ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని పర్వతాలకే పరిమితమైన పక్షిరాజు ఒకరోజు ఇలాంటి నిర్దోవల ప్రాంతంలో అలాగ పైనుండి కిందికి ఉవ్వెత్తున దిగడం ఆరంభించింది. అదే సమయంలోనే ఒకసారి బోయవాడు ఏదైనా పక్షులు దొరుకుతాయేమో అని ఆ ఊరికి వలపట పక్షులను వేటాట్టు కొరకై వెళ్ళాడు. బోయవాడు చూస్తుండగానే పక్షిరాజు తనకు అందుబాటులో ఉన్న స్థలంలోనికి పైనుండి కిందికి దిగివచ్చడం బోయవాడు గమనించినాడు. పక్షిరాజు కదా, దగ్గరికి వచ్చేసాడు కదా, ఒక్కసారి బాణంతో సంధించి చంపేస్తే ఎలాగుంటుంది అని బోయవాడు ఆలోచించడమే ఆలస్యము. తన అంబుల పొదలో ఉన్న బాణాన్ని తీసుకున్నాడు. ఒక్కసారిగా పక్షిరాజు మీద గురిపెట్టి వదిలాడు. ఆ బాణము పొరపాటు లేకుండా పక్షిరాజుకు తగిలింది. పక్షిరాజు బాణం యొక్క దెబ్బకు గిలగిలలాడుతూ అలాగే భూమి మీద వాలిపోయింది. సాధారణంగా ఏ పక్షి అయినా భూమి మీద పడినప్పుడు బోర్ల పడ్డం ఆనవాయితీ, కానీ ఈ పక్షి అయితే వెల్లెలకలు పడిపోయింది. ఏంటి ఈ పక్షి వెల్లెలకలు పడిపోయింది? ఎన్నో పక్షులు చంపిన అలవాటు చేతి బోయవాడ పక్షి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే పక్షిరాజు వెల్లెలికలుండి కళ్ళలో నుండి నీళ్లు గారుస్తున్నాడు. సాధారణంగా పక్షులు చనిపోయేటప్పుడు కళ్ళల్లో నుండి నీరు గార్చకుండా గిలిగిలి కొట్టుకుంటూ బోర్లబడి అలాగే రెక్కలు చాపుకొని చనిపోవటం ఆనవాయితీగా చూసిన ఈ బోయవాడికి ఈ పక్షిరాజు కన్నీళ్లు కారుస్తూ లేదా కళ్ళలో నుండి నీళ్లు గారుస్తూ వెల్లెలికలు అలాగ ఉండడం అబ్బరపరిచింది. పక్షిరాజు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు నువ్వు వెల్లెలికలు పడ్డావు? పక్షిరాజుకి ఏం చెప్పాలో తోచలేదు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నా బాణం దెబ్బ తగిలిందని ఏడుస్తున్నావా? చనిపోతున్నానని ఏడుస్తున్నావా? ఇక ఈ లోకంలో జీవించినని ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒకసారి చెప్పవా? చనిపోతున్నాను కదా, చెప్పేం లాభము? పర్వాలేదు, చెప్పొచ్చు కదా అని బోయవాడు పక్షిరాజుతో మాటలు కలిపాడు. ఇప్పుడు పక్షిరాజు బోయవాడిని ఉద్దేశించి ఇలాగ చెప్పింది, నేను ఎక్కడో ఉన్నత స్థలంలో ఉండవలసిన దాన్ని, కానీ ఆ ఉన్నత స్థలము నుండి అది నా స్టేటస్, అది నా స్థాయి, అది నా అంతస్తు, ఆ పర్వత శిఖరంలో నుండి నేను ఎందుకో ఒక్కసారి అలాగ చూస్తామని వచ్చా. ఏం చూస్తామని వచ్చావు? గోదావరి ఎలాగుందో చూస్తామని వచ్చిన. నా కళ్ళు అట్లే కట్టిపడేసినాయి. ఈ పచ్చదనానికి ముగ్ధుడనైపోయా. ఈ టెంకాయ చెట్లు నన్ను లోపరుచుకున్నాయి. ఈ పచ్చదనం పరుచుకుని ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని నాకు అనిపించట్లేదు. ఇది యెహోవా తోట వలె ఉంది, ఏదైనా తోట వలె ఉంది. ఇక్కడే ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అలాగే పైనుండి చూస్తూ చూస్తూ కిందకు వచ్చేసాను. నువ్వు ఉన్నావని నేను గమనించలేదు. ఏ పొరపాటు లేకుండా నీ బాణం వచ్చి నన్ను తాకింది. నేను ఎలాగ నేలను పడ్డాను. ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం కలిగింది. పక్షిరాజు భూమి మీద చనిపోడు, పర్వతంలోనే చనిపోతాడు. పక్షిరాజు శివాన్ని భూమి మీద బోయేవాడు చూడడు, పర్వతం మీద ఉన్న దేవుడు తప్ప. అలాంటి పర్వతం మీద ఉండి అక్కడే చనిపోవాల్సిన నేను భూమి మీదకి వచ్చానే, నీ చేతికి దొరికానే, నీ దెబ్బలు తగిలాయే, భూమి మీద పడిపోయానే, వెల్లెలుకలు పడ్డానే, కళ్ళల్లో నీళ్లు గారక ఏం గారుతాయి? నేను ఎక్కడో ఉండవలసిన వాడిని ఇక్కడికి వచ్చేసానే, పర్వతం మీద ఉండవలసిన వాడిని భూమి మీదకి వచ్చినానే, దేవుని చూడవలసిన వాడిని బోయవాడిని నేను చూస్తున్నానే, సూర్యుని చూస్తూ ఎగిరిపోవలసిన నేను అలాగే సూర్యుని చూడలేనంతగా కన్నీళ్లు నా కళ్ళను కమ్ముకున్నాయి. నాలాంటి జీవితం మీకు ఎవరికి సంభవించకూడదని నేను పశ్చాత్తాపడుతూ ఈ కన్నీళ్లు కారుస్తున్నాను. ఆ మాటలు చెప్తూ పక్షిరాజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఆత్మ సంబంధంగా పక్షిరాజులుగా ఉంచుతున్నాడు. పర్వతాల మీద ఎదగాల్సిన మనము, నీతి సూర్యుని చూస్తూ పైకి ఎదిగిపోవలసిన మనము, అనేకసార్లు పాపం మనల్ని పట్టి లాగి బంధించి వేసిన కారణం చేత ఒక్కసారి గోదావరి ఎలాగుందో అని అలాగ చుట్టానికి దగ్గరికి వచ్చినాం. సాతాను అనే బోయవాడు అట్టే కాచుకుని ఉన్నాడు. ఒక్కసారి బాణం వదిలాడు. డబ్బు అనే బాణం, శోధన అనే బాణం, సమస్యలు అనే బాణం. ఈ బాణాలు పొరపాటు లేకుండా అవి గురి చూసి వదిలిన బాణాలు కనుక నేరుగా మనకే తాకాయి. వెల్లెలుకలు పడ్డాం, గిలగిల కొట్టుకుంటున్నాం, కళ్ళలో నీళ్లు గారిపోతున్నాయి. నాలాంటి వాడు పడిపోవచ్చా? నాలాంటిది పడిపోవచ్చా? నేను ఎక్కడుండాల్సిన వాడిని ఎక్కడికి దిగి వచ్చినాను. ప్రభుకు స్తోత్రాలు. ఈ రాత్రి దేవుడు మరొక అవకాశం మనకు అనుగ్రహిస్తున్నాడు. మన స్థానాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓ యెరూషలేము ప్రాకారమా, ఓ బేతనీ ప్రాకారమా, ఓ గోదావరి ప్రాకారమా, పడిపోయావా? పాడైపోయావా? బద్దలైపోయావా? నీ మీద దుష్టుడు గురిపెట్టాడా? ఇక నువ్వు తిరిగి లేవులేనని అనుకుంటున్నావా? ఇశ్రాయేలు కన్యక, నేను నిన్ను కట్టదును, నీవు కట్టబడదవు, నీవు మరలా తంబులను సితారాలను వాయించదవు.
కనుక దేవుడు తిరిగి మనల్ని కట్టాలని కోరుతున్నాడు. పడిపోయిన ఆ స్థానంలో నుండి తిరిగి మనం లేవాలని దేవుని దయాపూర్వకమైన సంకల్పం. దేవుని నివాస స్థలం అయితే ఏమైంది? పడిపోయినాయి. ఏం పడిపోయినాయి? ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠము. స్పీక్స్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసాన్ని తెలియచేస్తుంది. రెండవది ఫాలన్ వాల్స్, పడిపోయిన ప్రాకారములు. స్పీక్స్ ఆఫ్ స్టివర్డ్షిప్, దేవుని యొక్క పనివాని గృహ నిర్వాహకత్వ బాధ్యత అది మనకు తెలియచేస్తుంది. పడిపోయిన మూడో విషయం ఏంటి? కీర్తనలు 11వ కీర్తన 3వ వచనం. Psalm 11 verse 3. 11వ కీర్తన 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఫాలన్ ఫౌండేషన్స్, పడిపోయిన పునాదులు. పునాదులు ఏంటి? పడిపోవడం ఏంటి? గోడలైతే పడిపోయాయంటే అర్థం ఉంది, కానీ పునాదులు కూడా పడిపోతాయా? వాక్యంలో రాయబడింది పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు. కనుక ఇప్పుడు మూడవది, పాడైపోయిన దాంట్లో లేదా పడిపోయిన దాంట్లో పునాదులు మనకు కనిపిస్తున్నాయి. ఇది దేనికి జ్ఞాపకం చేస్తుంది? లార్డ్షిప్, యేసు ప్రభు యొక్క ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన యొక్క ప్రభుత్వంలో నుండి మనం చాలా దూరంగా వెళ్ళిపోయి బహుశా పడిపోయామంటే తప్పు కాదేమో. దేవుడు అనాదికాల సంకల్పాన్ని బట్టి పడిపోయిన ఈ పునాదులను తిరిగి బాగు చేయాలని సంకల్పిస్తాడు. పునాదుల్లో నుండి తిరిగి తాను అవసరమైన దానిని సిద్ధపరిచి నీలాంజనములతో పునాదులు వేసి నీలములతో మనల్ని కట్టి తనకింపైన ప్రాకారముగా సిద్ధపరచాలని దేవుని యొక్క అనాదికాల ఏర్పాటు. దాని కొరకై దేవుడు మనకు క్రీస్తు యేసునే పునాదిని సిద్ధం చేయాలని కోరుతున్నాడు. క్రైస్ట్ ఈజ్ ద ఫౌండేషన్, క్రీస్తే మన పునాది. ఆయనలో నుండి మనం పడిపోయినప్పుడు తిరిగి ఆయన వద్దకు రాకుండా ఇంకెక్కడికి వెళ్ళగలము? దేవుని వాక్యములో ఆయా సందర్భాల్లో పునాది విషయమై, దేవుని యొక్క ప్రభుత్వం విషయమై పడిపోయిన వారు ఇట్టే మనకు కనిపిస్తున్నారు. మన ప్రభుత్వాన్ని మనం ఆధారం చేసుకొని దేవుని యొక్క ప్రభుత్వానికి లోబడకుండా, దేవుని యొక్క శిరసత్వాన్ని అంగీకరించకుండా, దేవుని యొక్క కార్యక్రమాల కొరకు దూరం అయిపోయిన మనము తిరిగి దేవుడు తీసుకురావాలని కోరుతున్నాడు. ఎంతకాలం మన సొంత స్థిరత్వంలోనే, ఎంతకాలం మన సొంత పద్ధతుల్లోనే, ఎంతకాలం మన సొంత ఆలోచనల్లోనే, ఎంతకాలం మన సొంత కార్యక్రమాల్లోనే మనం నిమగ్నం కావాలని తలస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుడు మనం దర్శించాలని కోరుతుండగా పడిపోయిన పునాదులు ఉంటుండగా దాని చుట్టానికి కూడా కొంతమంది నీతిమంతులు ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరు? పాడైపోయిన పునాదులను బాగు చేయటానికి శక్తివంతుడైన దేవుడున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. పాడైపోయింది ఎవరు బాగు చేస్తారు? పాడైపోయింది బాగు చేసుకునే దానికంటే కొత్తది కొనేది మేలు అని సాధారణంగా మనం తలస్తుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే పాడైపోయిన దాన్ని తీసుకొని తిరిగి నూతనత్వాన్ని మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఎక్స్చేంజ్ ఆఫర్. మనం కొన్ని పట్టణాల్లో కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా పండుగల సందర్భాల్లో ఇలాంటి దుకాణాల దగ్గర బోర్డు పెట్టింటారు. మీ పాత మిక్సీ తీసుకొని వస్తే కొత్త మిక్సీ తీసుకెళ్ళొచ్చు అని, మీ పాత బండి తీసుకొని వస్తే కొత్త బండి తీసుకెళ్ళొచ్చు అని, మీ పాత వస్తువులు తీసుకొని వస్తే కొత్త వస్తువులు తీసుకెళ్ళొచ్చు అని. మనం అనుకుంటాం మనం పాతది తీసుకొని కొత్తది ఇస్తారా? చాలామంది ఇలాగే ఉంటుందని తలంచి వాళ్ళు పాతది తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు, మీరు పాతది తెచ్చారు కదా, బండి ఏమో 10,000 అవుతుంది, లేదా మిక్సీ ఏమో 10,000 అవుతుంది, మీరు తెచ్చిన పాత మిక్సీ ఏమో 1,000 రూపాయలు అవుతుంది, ఇంకా 9,000 చెల్లించి కొత్తది తీసుకెళ్ళండి అని. అట్లన్నా అది ముందే తెలిసింటే వచ్చేవాళ్ళం కాదే అని అనుకుంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ ఫ్రీ. ఇది ఉచితంగా యేసు ప్రభు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. పడిపోయిన మన పునాదులతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నీ ప్రభుత్వం విషయంలో, నీ రాజరికం విషయంలో, నీ సింహాసనం విషయంలో అనేకసార్లు నేను తప్పిపోయాను, నీవు నా జీవితంలో ఏమో చేయాలనుకున్నావు, దాన్ని చేయటానికి నేను అనుమతించలేదు, దాన్ని చేయటానికి నేను అంగీకరించలేదు, నేను దాన్ని చేయటానికి నా జీవితాన్ని నేను నీకు అప్పగించుకోలేకపోయాను. ఆ కారణాన అనేకసార్లు దేవుడు మనల్ని ఆశీర్వాదమునకు కారకులుగా చేయాలని సంకల్పించినప్పుడు మనం ఆ ఆశీర్వాదపు ఒడిలోనికి రాలేకుండా దాని నుండి దూరంగా దాడిపోయామంటే తప్పు కాదేమో. అయితే దేవుడు తిరిగి మనల్ని సమకూర్చి తిరిగి పాడైపోయిన మన ప్రాకారాలని బాగు చేయాలని కోరుతున్నాడు. పాడైపోయిన మన పునాదులు బాగు చేయాలని కోరుతున్నాడు. పునాది బాగున్నప్పుడు ఇంకేదైనా బాగుంటుంది.
అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఈ బండ మీద అనే పునాది మీద కట్టుకున్నవాడు, వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, గాలి వచ్చింది, అయితే పునాది బండ మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు పడిపోలేదు. అయితే ఇసుక అనే పునాది వేసి లేదా ఇసుక పునాది మీద కట్టబడిన ఇల్లు అయితే వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి వచ్చింది, కూలిపోయింది, దాని పాటు ఎంతో గొప్పది. బహుశా అనేకులము అలాంటి ఇసుక లాంటి పునాది మీద మన జీవితంలో కట్టడానికి మనం ప్రయత్నించినామేమో. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నా యొద్దకు రమ్ము, నేను మరలా కట్టేదను. దేవుడు కట్టడి కొరకై సిద్ధహస్తుడు. ఆయన కట్టగా పడదురేయగలవాడేవాడు, ఆయన నాటగా పెళ్ళగించగలవాడేవాడు, ఆయన బాగు చేయగా చెడుపు చేసేవారెవరు, ఆయన ఆశీర్వదించగా శపించగలవాడెవడు, ఆయన అంగీకరించగా త్రోసివేయగలవాడెవడు, ఆయన ప్రేమించగా నిరాకరించగలవాడెవడు, ఆయన స్వీకరించగా దూషించగలవాడెవడు, ఆయన అక్కున చేర్చుకొనగా హత్తుకొనగా ఆయన ఒడిలో నుండి చేతిలో నుండి బయటకు లాక్కొనగలవాడెవడు. దేవుని వాక్యంలో రాయబడింది, చూడుమో నా అరిచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను, నా చేతిలో నుండి ఎవడను మిమ్మల్ని అపహరింపనేరడు. అలాంటి దేవుని యుద్ధకు మనం తీసుకురాబడ్డాం కనుక కరుణా సంపన్నుడైన దేవుడు ఆ పునాది యేసుక్రీస్తు ప్రభు అనే పునాది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, భక్సింగ్ గారు ఆయన యొక్క జతపని వారి ద్వారా దేవుడి పునాదిలో మనల్ నుంచి అనేక రోజులుగా కొనసాగిస్తూ ఇంతదాకా తీసుకుని వచ్చినాడు. అయితే అనేక సార్లు మనము ఈ పునాది మీద కట్టబట్టడానికి ఇష్టం లేకుండా ఈ పునాదిలో నుండి వైదొలగాలని ప్రయత్నించిన పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఏం చేస్తారు? పునాదులు పాడైపోతే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ప్రార్థన చేయగలరు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఆరాధించగలరు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఆత్మలో కొనసాగగలరు, పునాదులు పాడైపోగా నీతిమంతులు దేవుని సన్నిధిలో నిలవబడగలరు, పునాదులు పాడైపోగా నీతిమంతులు యాత్రా జీవితాన్ని కొనసాగించగలరు, పునాదులు పాడైపోగా నీతిమంతులు దేవుని కొరకే ఖర్జూర వృక్షముల వలె మవ్వు వేదురు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఆకాశంలో నక్షత్రముల వలె ప్రకాశించెదరు, పునాదులు పాడైపోగా నీతిమంతులు స్థిరముగా ఉందరు, పునాదులు పాడైపోగా నీతిమంతులు చీకట్లో ఉన్న వారిని అనేకులను వెలుగులోనికి యేసుక్రీస్తు ప్రభు వైపు నడిపించరు. అట్టి జీవితాన్ని దేవుడు గురుతరమైనదిగా మనకు ప్రబోధించి ప్రసాదించాలని కోరుతున్నాడు. అలాంటి అనుభవంలో రావడం ఇష్టం లేదా? దేవుని నివాస స్థలముగా ఉండుట కొరకే మనం కట్టబడుతున్నాం. ఆ కారణాన అనేకసార్లు కట్టబడుతున్నప్పుడు మన బలహీనతలు పొరపాట్లను బట్టి పడిపోవట సహజమే. వాటన్నిటి నుండి దేవుడు తిరిగి మనం లేవనెత్తి కూర్చోబెట్టాలని సంకల్పించినాడు. దాంట్లో మొదటిది ఫాలన్ ఆల్టర్, పడిపోయిన బలిపీఠము, స్పీక్స్ ఆఫ్ అవర్ ఫెలోషిప్, మనము దేవునితో కలిగిన సహవాసాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది ఫాలన్ వాల్స్, పడిపోయిన ప్రాకారములు, స్పీక్స్ ఆఫ్ స్టువార్డ్షిప్, దేవుని గృహ నిర్వాహకత్వాన్ని గురించి మనకు తెలియచేస్తుంది. మూడవది ఫాలన్ ఫౌండేషన్, పడిపోయిన పునాదులు, స్పీక్స్ ఆఫ్ లార్డ్షిప్, దేవుని యొక్క ప్రభుత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనం, యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 15 verse 17. అపోస్తుల కార్యాలు 15:17, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడింది. ఫాలన్ టెబర్నకిల్, పడిపోయిన గుడారం. ఎవరి గుడారం ఇది? బైబిల్లో రాయబడింది దావీదు గుడారం. దావీదు గుడారం పడిపోయిన, దావీదు వేరు చిగురైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ గుడారాన్ని నిలువబెట్టాలని సంకల్పించినాడు. దావీదు గుడారము దావీదు యొక్క రాజ్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. దావీదు గుడారము దావీదు యొక్క ఆశీర్వాదంలోనికి తీసుకురాబడిన ప్రజలందరినీ జ్ఞాపకం చేస్తుంది. దావీదు గుడారము ప్రస్తుత కాలంలో ఉన్న సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తుందంటే తప్పు కాదేమో. ఇలాంటి గుడారం పడిపోయి ఉండగా దాన్ని దేవుడు తిరిగి నిలబెట్టాలని కోరుతున్నాడు. దానిని ఎవరు నిలబెడతారు? పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టువాడు దేవుడే కనుక ఇది ఏ జ్ఞాపకం చేస్తుంది? హెడ్షిప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శిరసత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క శిరసత్వము అనే విషయం మనం ఆలోచించినప్పుడు ఆ శిరస్సు నుండి ప్రతి ఆజ్ఞ బయలు వెళ్ళినప్పుడు ఆజ్ఞను పాటించట కొరకే శరీరం అందుబాటులో ఉండవలసిన విషయము వాస్తవం. ఆ శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు. మనం ఎరుగుదము క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సు అనేకమైన విషయాలు మనకు ప్రబోధిస్తున్నా
ఒక్కటి వాస్తవం ఏంటంటే, ఈ శిరస్సు ద్వారా మనము జీవమును అనుభవిస్తూ ఉన్నాం. ఈ శిరస్సు లేకుండా జీవం మనకు లేదు. కనుక ఒకవేళ శిరస్సు లేకపోతే దేహమంతా ఎలాగూ మానకరమైనదిగా పరిగణించబడుతుందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు అనే శిరస్సు లేకుండా దేహమంతా మానకరమైనదే. బైబిల్లో రాయబడింది, నువ్వు బ్రతికున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. అనేకసార్లు మనం అలాగే జీవిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్సాత్వం కింద మనం పనిచేయకపోతే మనం మృతులమే కానీ బ్రతికున్న వారం కాదు. పేరుకు మాత్రం చాలా బ్రతికున్నాం, గోదావరిలో ఉన్న సంఘమండి అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ శిరస్సు కింద మనం ఉండకపోతే గోదావరిలో ఉన్న చనిపోయిన మృతదేహం ఏం చేస్తుంది? చనిపోయిన తర్వాత నీళ్ళ మీద పైకి తేలియాడుతుంది. దాని మృతదేహము అంట. దాన్ని తీసుకుని వెళ్ళి శవము అని పాతిపెట్టడానికి ఆస్కారం ఉంది. ఈ దినాల్లో విశ్వాసులైన వారు, దేవుని ప్రజలైన వారు బహుశా పాతిపెట్టబడిన స్థితిలోనికి వారు తీసుకురాబడ్డారు. కానీ దేవుడైతే వారిని తనతో పాటు ఉంచుకోవడాన్ని సంకల్పించినాడు. పాతిపెట్టబడ్డం దేవుని యొక్క అనాదికాల సంకల్పం కాదు. ఈ శిరస్సు ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవునితో ఉన్న ఆ సహజ సంబంధాన్ని, ఆ జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క జీవము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనలో ప్రవహించాలని దేవుడు కోరుతున్నాడు. చనిపోయినప్పుడు మనం ఏమవుతున్నాం? పాతిపెట్టబడుతున్నాం. పాతిపెట్టబడుతున్నాం అంటే అర్థం ఏంటి? భూమికి మనము సమాంతరముగా చేయబడ్డాం. అంటే భూమికి లేదా మన మీద భూమికి సంపూర్ణ ఆకర్షణ కలిగినది. చనిపోకుండా నిలబడి జీవం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిలబడి ఉన్నాం. ఇది మనకి దేనికి జ్ఞాపకం చేస్తుంది? వర్టికల్ రిలేషన్షిప్. అలాగే నిటారుగా మనం కనిపిస్తున్నాం. అంటే భూమికి మన మీద అంత ప్రభావం లేదు. కేవలం 2 కాళ్ళ మీద మాత్రమే అది ప్రభావం ప్రయోగిస్తుంది, కానీ మిగతా దేహం అంతటి మీద అది ప్రయోగించటం లేదు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. నేమ్ ఏ పర్సన్ హూ వాజ్ బోర్న్ డెడ్ నాట్ బరీడ్. బైబిల్లో వ్యక్తి జన్మించాడు, చనిపోయాడు, సమాధి చేయబడలేదు. ఎవరా వ్యక్తి? సాతాను తప్పు, మోషే తప్పు, ఆదాము తప్పు, ఏలియా తప్పు, హాగరు తప్పు, లాజరు తప్పు, మోషే తప్పు. వెరీ గుడ్, మీరు మంచి జవాబులు చెప్తున్నారు. గోదావరి వాళ్ళు అంటే ఇంత మంచి వాళ్ళని నాకు తెలియదు. ప్రశ్న అర్థమైంది కదా? నేమ్ ఏ పర్సన్ హూ వాజ్ బోర్న్ డెడ్ నాట్ బరీడ్. హానోకు తప్పు, యోసేపు తప్పు. బైబిల్లో పేర్లన్నీ చెప్పేశారే, ఇంకేమన్నా మిగిలాయా? ఏలియా తప్పు. వచ్చిన పేరు ఏదో ఒకటిలే అని చెప్పేస్తున్నారా? ఇస్కరేతు యూదా తప్పు. యేసుక్రీస్తు మధ్యలో ఎందుకయ్యా పానకంలో పుడక మాదిరి ఆయన చేస్తారు? ఆయన మానవాతీతుడు. ఆయనకు పుట్టక లేదు, మరణం లేదు, ఏ కార్యం లేదు. కాకపోతే మనతో ఐక్యపరచుకోవటం కొరకే మానవాకారం జన్మించినాడు, జీవించినాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచినాడు. యేసుప్రభు వారు పాతి పెట్టబడలేదు. బైబిల్లో రాయబడింది ఆయన పాతి పెట్టబడెను అని. యేసుక్రీస్తు ప్రభు అని చెప్తారు. బహుశా వాళ్ళ దగ్గర బైబిల్ లేదేమో. ఏదో ఒక పేరు చెప్పండి, చాలా పేర్లు ఉన్నాయి కదా. యేసుపాదమా? మీరు ఇంత మంచి వాళ్ళు నాకు తెలియదే. దానియేలు తప్పు. ఎవరి పేర్లు చెప్పినా తప్పే. ఒక దైవజన తప్పు. తప్పు. మెఫీబోషెత్ కూడా తప్పే. హేబేలు తప్పు. కయ్యూను తప్పు. సౌలు తప్పు. తప్పు. యెజబెలు తప్పు. కరెక్ట్ జవాబు దగ్గరకు వచ్చినారు. చెప్పండి. హాగరు తప్పు.
రక్షించబడిన వ్యక్తి తప్పు. హేబెలు తప్పు. జన్మించారు, చనిపోయారు, పాతి పెట్టబడలేదు. ఆ వ్యక్తి ఎవరు? ప్రశ్న. ఎవరు? పాపైన మనిషి తప్పు. హానోకు తప్పు. లోతు భార్య. లోతు భార్య జన్మించింది, చనిపోయింది, సమాధి లేదు ఆమెకి. వర్టికల్గా నిలబడింది ఇట్లా. బైబిల్లో రాయబడింది ఉప్పు స్తంభం. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో చనిపోయిన ప్రతి వ్యక్తి సమాధి చేయబడ్డాడు. ఆమెకు మాత్రం సమాధి లేదు. ఇప్పటికీ కనిపిస్తుంది, మనం వెళితే కనిపిస్తుంది. ఎవరైనా వ్యక్తులు చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాత మనం సమాధి దగ్గరికి వెళ్తే పలానా వాళ్ళు చనిపోయారండి, ఇక్కడ సమాధి చేసేమంటారు. సమాధి మనం చూస్తాం కానీ లోపట ఏముందో మనం చూడలేం. ఒకవేళ లోపట ఏముందో తవ్వి చుట్టానికి ప్రయత్నిస్తే ఎముకలు తప్ప ఏం కనిపించవు. కానీ ఇప్పుడు మనకి పరిచయం ఉన్న అక్క దగ్గరికి వెళితే ఆమెకు భూస్థాపనే లేదు. ఎంత డబ్బులు మిగిలిచ్చింది చూడండి. డీసెంట్ బరియల్. ప్రతి మానవుడు, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా చనిపోయి మంచి చావు రావాలని కోరుకుంటారు. మంచి చావు వచ్చిన తర్వాత మంచి భూస్థాపన కూడా జరగాలని వారు కోరుకుంటారు. ఈమెకు మంచి చావు వచ్చిందో లేదో నాకంటే మీకు బాగా తెలుసు, కానీ మంచి భూస్థాపన మాత్రం జరగలేదు. ఆ భూస్థాపన కార్యక్రమానికి ఎవరు పాటలు పాడారు, ఎవరు పెట్టి తయారు చేశారు, ఎవరు ఆమెను పాతి పెట్టారు? అలాంటి కారణం ఏమీ లేకుండా ఒక్కసారిగా నిటారుగా నిలబడింది. ఇప్పుడు మనం వెళ్ళినా ఇజ్రాయెల్ దేశానికి ఆమెను మనం చూడవచ్చు. ఇంతదాకా ఏ సమాధి ఎరగని వాళ్ళు కూడా ఆమె దగ్గరికి వెళితే మనం చూడటానికి అవకాశం ఉంది. ఎందుకు ఆమెను గురించి ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్నామంటే, శిరస్సుకి వేరే జీవించడానికి ఇష్టపడింది, అందుకనే మానములోనికి తీసుకురాబడింది. శిరస్సుతో కలిసి ఉండటానికి ఇష్టపడితే బైబిల్లో రాయబడింది నీతిమంతుడైన లోతు అని. ఆమెను గురించి నీతిమంతురాలు అని చెప్పబడలేదు. బహుశా లోతు యొక్క నీతిలో పాలు పొందిందో లేదో మనం ఎరగం, కానీ లోతు యొక్క దేవునిలో పాలు పొందిందో మనం ఎరగం. కానీ లోతు మీదకి వచ్చిన ఉగ్రతలో మాత్రము అందరికంటే ఎక్కువ పాలు ఆమె తీసుకొని ఈ మానవులోనికి వచ్చి ఉప్పుస్తంభమైందంటే తప్పు కాదేమో. దేవుడి దినాన మనల్ని అలాంటి అనుభవంలోనికి తీసుకెళ్ళాలని సంకల్పించట్లేదు, కానీ ఆయన శిరసత్వం కిందకి వచ్చిన తర్వాత, జీవము కలిగిన తర్వాత, మానవులో వచ్చిన తర్వాత సమాధి లేకుండా కనిపిస్తుంది. మానవులో వచ్చిన తర్వాత సమాధిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మనం బయటికి తీసుకురాబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక ప్రశ్న, నేమ్ ఏ పర్సన్ హూ వాజ్ నాట్ బోర్న్ బట్ డైడ్. పుట్టకుండా గిట్టిన వ్యక్తి ఎవరు? ప్రశ్న అర్థమైంది అనుకుంటా. పుట్టకుండా గిట్టిన వ్యక్తి ఎవరు? ఆదాము. ఆదాము పుట్టకలేదు. బైబిల్లో రాయబడింది దేవుడు ఆదామును సృజించెను. అయితే ఆదాము చనిపోయాడు. ప్రభుకు స్తోత్రాలు. మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ జన్మలోనికి లేదా సృష్టిలోనికి వచ్చినాం. అందుకే మనకు బైబిల్లో ఒక పేరు ఇచ్చింది, ఏంటంటే నూతన సృష్టి. ఇప్పుడు మనం సృష్టించబడిన మనము ఎలాంటి విధానంలోనికి తీసుకురాబడ్డామంటే, మానవుకి ఏమీ చేయలేని స్థితిలోనికి వచ్చినాం. ఓ మానమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా? మానవ ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ప్రభుకు స్తోత్రాలు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువులో క్రొత్త సృష్టిగా చేయబడిన మనము దేవునితో పాటు ఉండే ఆ సంపూర్ణమైన భాగ్యంలోనికి మనం ప్రవేశించినాం. పడిపోయిన గుడారము దేవుడు తిరిగి నిర్మించాలని కోరుతున్నాడు. కనుక ఆయన శిరసత్వం కిందకి మనం తీసుకురాబడిన వారమై జీవం కలిగి ఉండాలని దేవుని అనాదికాల సంకల్పం. దేవుని నివాస స్థలమై ఉండుటకు మనము కట్టబడుచున్నాము. పడిపోయిన 5వది ఆఖరిది విలాపవాక్యములు. విలాపవాక్యములు 5వ అధ్యాయం. విలాపవాక్యములు
విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం. పాత నిబంధనలో పేజీ నంబరు 686, 686. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఇది ఎంత మనఃపూర్వకమైన గంభీరమైన మాట. ఫాలన్ క్రౌన్, పడిపోయిన కిరీటము. దేవుడు మనకు కిరీటం ఇచ్చినాడు, అయితే ఈ కిరీటము పడిపోయింది. కిరీటం అనే వెంటనే సండే క్లాస్లో ఆఖరి రోజు లేదా VBSలో ఆఖరి రోజు ప్రొఫెషన్కి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు కిరీటాల కొరకు పోట్లాడుతూ ఉంటారు. ఇచ్చిన కిరీటాలు వెంటనే దాన్ని చించేస్తుంటారు, మళ్ళీ ఇంకో కిరీటం కావాలని వస్తుంటారు. కొంతమంది ఆ VBSలో తీసుకున్న కిరీటం వచ్చే VBS దాకా అలాగే భద్రం చేసుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలకు ఈ కాగితాల కిరీటాలు అంటే అంత ఆసక్తి ఉంది. మరి మనం ఆత్మీయంగా దేవుని పిల్లలైన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించే ఆ మహిమా కిరీటం కొరకై, ఆ నిత్య కిరీటం కొరకై సిద్ధపరచబడటానికి ఉన్న కిరీటాన్ని పడవేయకుండా పోగొట్టుకొనకుండా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కిరీటం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? కింగ్షిప్ ఆఫ్ గాడ్, దేవుని రాజరికాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన నాకు రాజు లేడు, రాజుగా లేడు. న్యాయాధిపతుల దినాల్లో ఇదే జరిగింది. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ఇశ్రాయేలుకు రాజు లేడు, ఇశ్రాయేలుకు రాజు లేడు. 350 సంవత్సరాలు 15 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలుని ఏలుతూ వచ్చినారు. ఆ 350 సంవత్సరాలు వారు కిరీటం లేకుండానే జీవించినారు. మనం రాజులైన యాజక సమూహం కిరీటం లేకుండా రాజు ఎలాగ అవుతాడు? రాజు అయిన తర్వాత కిరీటం ఉండాల్సిందే కదా. మరి ఇప్పుడు మనకున్న కిరీటం ఏంటి? ఎలాంటి కిరీటం మనం కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువే రాజులకు రాజు. బైబిల్లో రాయబడింది, ప్రకటన గ్రంథం 19:16 వచనం. ఆ ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అన్న నామము రాయబడింది. కనుక అలాంటి కిరీటము మనం ధరించిన వారమై ఆయన కొరకు జీవించి ఆయన నామ మహిమ కొరకు మనం సాగిపోవాలని కోరబడుతున్నాం. విషాదకరమైన సంగతి ఏంటంటే ఆయన రాజరికములోనికి మనం రాకుండా ఆ రాజరికములో నుండి దూరంగా దాటిపోయిన వారమై ఆ పరిస్థితుల్లో అర్థం చేసుకోలేక అన్వయించుకోలేక కిరీటాన్ని పడద్రోసుకున్నాం కనుక పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఇలాంటి 5 రకాలుగా పడిపోయిన దేవుని ప్రజలను ఎవరైనా బాగు చేస్తారా? ఇలాంటి వారికి ఏదైనా నిరీక్షణ ఉందా? ఇలాంటి వారు తిరిగి కట్టబట్టడానికి ఏదైనా ఆస్కారం ఉందా? పడిపోయిన జీవితాలను కట్టగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువే. బైబిల్లో రాయబడింది, యెరూషలేమును కట్టువాడు యెహోవాయే. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయవాడు యెహోవాయే. పడిపోయిన ప్రాకారాన్ని బాగు చేయవాడు యెహోవాయే. పడిపోయిన పునాదిని బాగు చేయవాడు యెహోవాయే. పడిపోయిన గుడారాన్ని బాగు చేయవాడు యెహోవాయే. ఈ 5 విషయాలలో మనం దేంట్లో పడిపోయాం? బలిపీఠంలో పడిపోయామా? ప్రాకారంలో పడిపోయామా? పునాదిలో పడిపోయామా? గుడారంలో పడిపోయామా? కిరీటంలో పడిపోయామా? నన్ను అడిగితే 5 విషయాల్లో పడిపోయామంటే తప్పు కాదేమో. మనలో చాలామంది